వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు ఈ వీడియోలోకి వచ్చేసరికి ఏంటంటే, ఇది కొంతమంది కామెంట్ చేశారు మన సబ్స్క్రైబర్స్. ప్రెగ్నెన్సీలో కుంకుమ పువ్వు అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల బేబీ కలర్ అనేది చాలా మంచిగా వస్తుంది అని అయితే అడిగారు. సో దాని గురించి అయితే చెప్తాను. దాని గురించే కాదు, అసలు ప్రెగ్నెన్సీలో కుంకుమ పువ్వు అనేది ఏ నెల నుంచి తీసుకోవాలి, ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి, అండ్ ఆల్సో ఈ కుంకుమ పువ్వు తీసుకోవడం వల్ల డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో బేబీకి, గర్భిణీ స్త్రీకి ఇద్దరికి కలిగే ఉపయోగాలు, అలాగే దీన్ని తీసుకోవడం వల్ల కూడా సమ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. అవేంటో కూడా చెప్తాను. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో కుంకుమ పువ్వు వల్ల యూజెస్ ఇలాంటివన్నీ కూడా మీరు తెలుసుకుంటారు. కాబట్టి చివరి వరకు అనేది చూడండి. చాలా సార్లు ఈ కుంకుమ పువ్వు తీసుకోవడం వల్ల యూజెస్ ఏంటో కూడా వీడియోస్ అనేది చేశాను, చూడండి. బట్ మళ్ళీ కామెంట్ అనేది చేశారు కాబట్టి అగైన్ వీడియో అనేది చేస్తున్నాను. చాలా మంచి ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో చాలా మంది కుంకుమ పువ్వు తీసుకుంటే బేబీ మంచిగా కలర్ గా పుడుతుందని ఇంట్లో వాళ్ళు కూడా తెచ్చి పెడుతూ ఉంటారు. బట్ అందులో కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి, కొన్ని నిజాలు అబద్ధాలు ఉన్నాయి కాబట్టి తెలుసుకుందాం. ఇప్పుడైతే మన వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అబ్బా. మీరు చిన్న సపోర్ట్ మన ఛానల్కి ఇవ్వండి. సో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చిన్న సపోర్ట్ మీరు ఇస్తారనైతే నేనైతే కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మన వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే, కుంకుమ పువ్వు ఏ నెల నుంచి తీసుకుంటే బెటర్ అనేది చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కుంకుమ పువ్వు అనేది ఫస్ట్ ట్రైమిస్టర్ అనేది అవాయిడ్ చేయాలి. సో ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్, సెకండ్, 3 అంటే ఫస్ట్ 3 months అనేది అవాయిడ్ చేయాలి. దానివల్ల ఫస్ట్ ట్రైమిస్టర్లో కుంకుమ పువ్వు తీసుకోవడం వల్ల స్టమక్ పెయిన్, కడుపు నొప్పి అంటే పొత్తి కడుపుల నొప్పి వచ్చే ప్రమాదం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఫస్ట్ ట్రైమిస్టర్లో కుంకుమ పువ్వు అనేది అవాయిడ్ చేయాలి. అండ్ సెకండ్ ట్రైమిస్టర్ నుంచి కూడా కొంతమంది స్టార్ట్ చేస్తారు 5th month అలా. సో సెకండ్ ట్రైమిస్టర్ కూడా యూజ్ చేయకూడదు. సో మనకి ఎప్పటి నుంచి తెలుసా యూజ్ చేయాలి? 7th month నుంచి యూజ్ చేయాలి ఈ కుంకుమ పువ్వు అనేది. 7th month నుంచి అయితే గర్భిణీ స్త్రీకి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్ అనేది యూజ్ చేయకూడదు అస్సలు. 7th month నుంచి మాత్రమే ఈ కుంకుమ పువ్వు అనేది తీసుకోవడం వల్ల దాని యూజెస్ అనేది గర్భిణీకి అయితే ఉంటాయి. సో అది 7th month నుంచి స్టార్ట్ చేయండి ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే. అది ఫస్ట్ వన్. అండ్ మనకి ఇప్పుడు కుంకుమ పువ్వు తీసుకోవడం వల్ల లాభాలు ఏంటో చెప్తాను. ఫస్ట్ వన్ ఏంటంటే, ప్రెగ్నెన్సీలో 7th, 8th, 9th monthకి వచ్చేసరికి గర్భిణీ స్త్రీకి నిద్రలేమి సమస్యలు వస్తాయంటే స్లీపింగ్ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. సరిగ్గా నిద్ర అనేది పట్టదు. సో అలా పట్టనప్పుడు మనకి ఈ కుంకుమ పువ్వు అనేది తీసుకోవడం వల్ల చాలా మంచిగా నిద్ర పడుతుందండి. ఒకసారి ట్రై చేయండి. నైట్ టైం వేడి పాలలో ఈ కుంకుమ పువ్వు వేసుకొని తీసుకుంటే బాగా మంచిగా నిద్ర అనేది పడుతుంది. అది ఫస్ట్ ఉపయోగం. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే, మూడ్ స్వింగ్స్ని తగ్గిస్తుంది. మూడ్ స్వింగ్స్ అంటే తెలుసు కదా, కోపం, చిరాకు, సంతోషం, కొంచెం బాధ, ఆందోళన. సో వీటన్నిటిని మూడ్ స్వింగ్స్ అంటారు. ప్రెగ్నెన్సీలో చాలా ఎక్కువగానే వస్తాయి మూడ్ స్వింగ్స్. ఒక్కోసారి చాలా హ్యాపీగా ఉంటారు, ఒకసారి చాలా ఉల్లాసంగా ఉంటారు, ఇంకోసారి చాలా చిరాకుగా ఉంటారు, ఇంకోసారి ఇంకొకరి పైన అరిచేస్తారు. సో ఇట్లాంటి మూడ్ స్వింగ్స్ ఎందుకు వస్తాయో తెలుసా? ప్రెగ్నెన్సీలో హార్మోన్లు అనేది చాలా ప్రభావితం చేస్తాయి మీ పైన. సో ఆ హార్మోన్లు అనేది ఎక్కువగా రిలీజ్ అయ్యి మీ పైన ప్రభావం పొందేటప్పుడు ఈ మూడ్ స్వింగ్స్ అనేది చాలా హైగానే వస్తాయి. సో గర్భిణీ స్త్రీ యొక్క మూడ్ స్వింగ్స్ అనేది చాలా టెంపర్గా ఉంటాయి. కాబట్టి ఆ మూడ్ స్వింగ్స్ని కంట్రోల్ చేస్తుంది ఈ మనకి సెఫ్రాన్ పౌడర్ అయినా ఉంటుంది, సెఫ్రాన్స్ అయినా ఉంటాయి. సో అది అయితే ఈ సెఫ్రాన్ తీసుకోవడం వల్ల మనకి ఈ మూడ్ స్వింగ్స్ అనేది ఖచ్చితంగా కంట్రోల్ చేస్తుంది. సో అదొకటి. అండ్ స్కిన్ గ్లో అనేది పెరుగుతుంది ప్రెగ్నెన్సీ గర్భిణీ స్త్రీకి, అదొక యూజ్ అనేది ఉంది. అండ్ శ్వాస తీసుకోవడం, గుండెల్లో మంట అంటే మనకి హార్ట్ బీట్ అనేది చాలా మంచిగా కొట్టుకుంటుంది. అలాగే గుండెల్లో మంట, కాన్స్టిపేషన్, హార్ట్ బర్న్ ఉంటుంది కదా, అవన్నీ కూడా కంట్రోల్ అనేది వస్తాయి. సో ఏంటి, నిద్రలేమి సమస్యలు పోగొడుతుంది. అలాగే మూడ్ స్వింగ్స్ని తగ్గిస్తుంది, స్కిన్ గ్లో అనేది చేస్తుంది. అండ్ 4th one వచ్చేసరికి ఏంటంటే, మనకి కాన్స్టిపేషన్ కానీ, గుండెల్లో మంట కానీ, ఏదైనా హార్ట్ పెయిన్ కానీ ఉన్నా సరే పోగొడుతుంది. ఇవి యూజెస్. అయితే ఎంత క్వాంటిటీలో తీసుకోవాలని కూడా అడుగుతున్నారు. ఎంత క్వాంటిటీలో అంటే మనకి జస్ట్ మనకి ఇది కుంకుమ పువ్వు అనేది బ్రాండెడే తీసుకోవాలి. బయట మార్కెట్లో ఇలాంటివంతా కొంతమంది అమ్మేస్తూ ఉంటారు ప్యాకెట్స్తో కానీ, చిన్న చిన్న డబ్బాలతో కానీ. అలాంటివి అస్సలు తీసుకోకండి, వాటి వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. సో సెఫ్రాన్ అనేది
చాలా మంచిది, చాలా క్వాలిటీది మాత్రమే ప్రెగ్నెన్సీలో వాడాలి. నార్మల్ వాడారంటే దాని ఎఫెక్ట్ మీతో పాటు బేబీకి కూడా ఉంటుంది. కాబట్టి సాఫ్రాన్ తీసేటప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే, మీరైనా సరే చూసి చదివి అది ఏ ప్రోడక్ట్, ఎప్పుడు రెడీ అయ్యింది, అలాగే ఆ ప్రోడక్ట్ కొన్ని ఇండికేటర్స్ అనేది చూపిస్తాడు. ఆ ఇండికేటర్స్ అన్ని కూడా చదివి మీరు యూజ్ చేయాలి. సో నార్మల్ అయితే అస్సలు యూజ్ చేయకండి. సో ఎంత క్వాంటిటీలో అంటే మనకి ఒక 5 రెబ్బలు 6 రెబ్బలు అంటే చిన్న చిన్న ఉంటాయి కదా, అవి ఒక 5 లేదా 6, 1.5 చిన్న గ్రామ్స్ ఉంటాయి, అట్లా 1.5 అట్లా తీసుకుంటే మంచిది. అంతకు మించి మరీ ఎక్కువ అస్సలు తీసుకోకండి. సో ఇప్పుడు అదే చెప్తున్నాను, ఇది తీసుకోవడం వల్ల చాలా నష్టాలు కూడా ఉన్నాయి. ఎంత యూజ్ ఉందో అంత బెనిఫిట్స్ అయితే లేవు ఇందులో. సో అది కాబట్టి అన్యూజ్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఆల్రెడీ దీన్ని సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు. ఎట్లా అంటే ఇది ఎక్కువగా తీసుకోవడం వల్ల బాడీలో హీట్ అనేది ఎక్కువగా అయిపోతుందండి. అంటే ఎక్కువగా మితిమీరి, అంటే మనకి అడిక్వేట్ ఎంత కావాలో అంత తీసుకుంటే ఓకే. బట్ కొంతమంది బేబీ మంచి కలర్ వచ్చేస్తుంది అనుకుంటా ఉంటారు కదా, సో అట్లాంటి వాళ్ళకి చెప్తున్నాను నేను. అలా అడిక్వేట్ కాకుండా ఎక్కువగా తీసుకుంటే ఫస్ట్ వన్ బాడీ హీట్ అనేది ఎక్కువ అవుతుంది, అది ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే ప్రీటర్మ్ డెలివరీ అనేది అయిపోతుంది. అంటే ప్రీటర్మ్ అంటే ముందస్తు డెలివరీ అంటారు కదా, అంటే లైక్ 7th 8th 9th మంత్లో అలా పుడతారు కదా, 7th 8th మంత్లో అలా ప్రీటర్మ్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉందంట. అండ్ డయేరియా వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుందంటే ఇక్కడ క్వాలిటీది కాకుండా ఇంకేదైనా బయట తీసుకున్నారనుకోండి, సెఫ్రాన్ క్వాలిటీ లెస్ తీసుకుంటే డయేరియా వచ్చే ఛాన్సెస్ అనేది చాలా హైగా ఉంది. కాబట్టి డయేరియా వస్తుంది, హీట్ అనేది బాడీ ఎక్కువగా అయిపోతుంది, కొన్ని ఫాల్స్ పెయిన్స్ అనేది కూడా వస్తాయి. సో అది మెయిన్, ఇవి ప్రాబ్లమ్స్. అది ఇంకొకటి మన సిస్టర్స్ సబ్స్క్రైబర్స్ అడిగిన కామెంట్ ఏంటి, ఇది తీసుకుంటే బేబీ వైట్గా వస్తుందని అడిగారు కదా. సో ప్రెగ్నెన్సీలో మెయిన్ బేబీ కలర్ దేనిపైన బేస్ అనేది ఉంటుంది తెలుసా, పేరెంట్స్ జీన్స్ ఉంటుంది కదా, అంటే తల్లిదండ్రుల జీన్స్ బట్టి బేబీ కలర్ అనేది ఉంటుంది. సో మెయిన్ అది ఒకటి మైండ్లో పెట్టుకోండి. చాలా మంది సెఫ్రాన్ తీసుకుంటేనే బేబీ కలర్ మంచిగా వస్తుంది అనుకుంటారు. సో అంటే అది ఎక్కడ సైంటిఫిక్గా ప్రూవ్ అవ్వలేదు, దాన్ని ఎవరు కనుక్కోలేదు. అంటే అంటే ఇది తీసుకుంటేనే బేబీ వైట్గా అవుతుందంటే అదొక ఫ్యాక్ట్ అయితే అందులో లేదు. ఓన్లీ బేబీ కలర్ దేనిపైన బేస్ అయ్యి ఉంటుందంటే ఓన్లీ జీన్స్ పరంగా వాళ్ళ పేరెంట్స్ జీన్స్ ఏ కలర్లో ఉంటారో, పేరెంట్స్ తల్లిదండ్రులు ఏ కలర్లో ఉంటారో ఆ జీన్స్ బట్టే బేబీ కలర్ అనేది ఉంటుంది. సో సెఫ్రాన్ తీసుకుంటే గర్భిణీ స్త్రీ కొంచెం స్కిన్ గ్లో అవుతుంది, దానివల్ల కూడా బేబీ కొంచెం అవుతుంది, కానీ ఇందులో అయితే సైంటిఫిక్గా ఎక్కడా లేదండి. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.